ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో రెండు మూడు డౌట్లోనే. ఒక డౌట్ నెంబర్ 1 ఏంటంటే, రైతులకి ఇప్పుడు ఏదైతే పాస్బుక్ ఉందో, రైతులకి చిన్న రైతుకైనా పెద్ద రైతుకైనా ప్రతి వాడికి పాస్బుక్ ఉంది. ఆ పాస్బుక్ వాల్యూ ఉందా లేదా, ఆ పాస్బుక్ అనేది చల్లుతుందా లేదా, ఇన్ ఫ్యూచర్ మీరు యాక్టో ఇంకోటో ఏది సర్వే తీసుకురావచ్చు, ఏం తీసుకురావచ్చు, దీనికి వాల్యూ ఉంటుందా లేదా? ఖచ్చితంగా అదే ఇప్పుడు వ్యాలిడ్ డాక్యుమెంటు. రేపు ఫ్యూచర్లో దీన్ని రీప్లేస్ చేసేది అందరి యాక్సెప్టెన్స్ తర్వాత చట్టం ఇంప్లిమెంటేషన్లోకి ఏది ప్రొసీజర్స్ గైడ్లైన్స్ అన్నీ తయారై ఇంప్లిమెంటేషన్లో వచ్చేంత వరకు ఇప్పుడు ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అవి యాక్సెప్ట్ అవుతాయి, వాటి ప్రకారమే ఉంటుంది. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను, చంద్రబాబు నాయుడు గారు చేశాడు. యాక్చువల్ ఆయన క్వశ్చన్ చేయాలి ఆ రోజు, అదేది వెబ్ల్యాండ్ అని పెట్టి మొత్తం ఆ రికార్డులు ఎక్కి లక్షల ఎకరాలు ఎటు కాకుండా 22 పడేశారు, లేదా దొంగ పేర్లు ఏదన్నా పెట్టుకొని ల్యాండ్ ఒకరిది ఉంటుంది, ఈ వెబ్ ల్యాండ్లో ఇంకో పేరు ఎక్కించుకొని ట్రాన్సాక్షన్స్ కూడా జరుపుతున్నారు. అవి ఇప్పుడు రిజాల్వ్ కాక డిస్ప్యూట్ నడుస్తున్నాయి. నా ఒక్కడి ఓటుతో దళార్ల వ్యవస్థ కూలిపోయింది, ఎరువులు విత్తనాల ఖర్చు తగ్గిపోయింది, 6,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తున్నాయి. ఇప్పుడు నేను వేసే ఓటుతో మార్కెట్ చైన్ మరింత బలపడుతుంది. ఇది మన మోదీ గ్యారెంటీ. మరి నా గ్యారెంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. చుక్కల భూములు అనే ప్రాబ్లం క్రియేట్ చేసి తను క్రియేట్ చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిజాల్వ్ చేశారు. 35 లక్షల ఎకరాల భూములు, చుక్కల భూములు కానీ, సర్వీస్ ఇనాం భూములు కానీ, ఇనాం భూములు కానీ, దేవాలయ భూములు పక్కన పెడితే సర్వీస్ ఇనాం భూములతో సహా అసైన్డ్ భూములు పూర్తి 20 ఇయర్స్ దాటిన వాళ్ళకి రైట్స్ ఇవ్వడంతో పాటు 35 లక్షల ఎకరాల భూములకు ఫ్రీ చేసి వాళ్ళకు ఒక్కసారి విముక్తులను చేసి వాళ్ళకు పట్టా చేతిలో పెడితే, అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు పట్టాలు లాక్కుంటాడని వీళ్ళంటే జనం ముమ్మేరు మొహాల మీద భయపెట్టేదాన్ని ఎవరు కేర్ చేయొద్దు. వాస్తవం అయితే ఇది అనేది గమనించాలని కోరుతున్నాం. నిజానికి ఈయన చేస్తున్నది మంచి పని, పోనీ అది ఇంకా టైం ఉంది. ఈలోగా చెడు చేసింది ఎవరు? చంద్రబాబు. వెబ్ల్యాండ్ అని పెట్టి ఆ రోజు అడ్డగోలుగా ఇచ్చేసి సాదా బైనామాలని వాటి మీద రిజిస్ట్రేషన్ చేసుకుని బెనిఫిట్ అయింది ఎవరంటే ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు, కింది స్థాయి జన్మభూమి గడ్డు సభ్యులు, సర్పంచులు, పాడపదేశ్ వాళ్ళు అయ్యారు. వాళ్లకు ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసిన చర్య. అసైన్ ల్యాండ్స్ అన్నీ ఫ్రీ అయ్యాయి, ఈ ఇనాం భూములు ఫ్రీ అయ్యాయి అంటే ఇంకా డిస్ప్యూట్ తగ్గుతుంది, పోను రికార్డ్స్ స్ట్రెయితన్ అవుతాయి. అండ్ ది ఫైనల్ కల్మినేషన్ వుడ్ బి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇవన్నీ అవుతూ భూముల సమగ్ర సర్వే అయినాక వస్తుంది. అప్పుడు ఆస్తి పర్ఫెక్ట్ భద్రంగా ఉంటుంది. అది జరిగే టైంకు జనమందరూ పార్టిసిపేట్ చేస్తారు, దే విల్ కమ్ టు నో. ఈలోగా మాత్రం ఈయన చేసే తప్పుడు ప్రచారం కానీ, బిలో ది బెల్ట్ కొట్టే దెబ్బలకు కానీ జాగ్రత్తగా ఉండాలని, ఫ్యూచర్ భయంకరంగా ఉంటుంది ఈయనకు ఓటేస్తేనే జనం గుర్తుంచుకోవాల్సి. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ల్యాండ్ రికార్డులన్నీ భద్రపరుస్తారు అనేది ఇంకొక స్పెక్యులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నడుస్తుంది. ఏంటిది అలా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏంటి? ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ల్యాండ్ రికార్డులు పెట్టడం ఏంటి? ఆ రికార్డులు అలా పెట్టడం వల్ల సామాన్య మధ్య తరగతి రైతు ఎవరైతే ఉన్నారో, భూమి ఉన్న రైతు ఉన్నారో, వాడికి ఏమైనా డైరెక్ట్ కనెక్షన్ ఉందా, లింక్ ఉందా, భయపడాల్సిన అవసరం ఉందా? దాని గురించి అయితే నాకు అవగాహన లేదండి. ఎందుకంటే ల్యాండ్ అనేది ఇక్కడ స్టేట్ ఇక్కడ పెట్టే దీనికి సంబంధించిన రెవెన్యూ దీని కింద ఉండేది. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో ఆదాయం తెచ్చేదానిగా రెవెన్యూ డిపార్ట్మెంట్గా ఉన్నది. తర్వాత అది అన్ని రకాలుగా మనం ఆ సిస్టమే అది కీలక డిపార్ట్మెంట్. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది కంబర్సమ్ ప్రాసెస్, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు మనం యాక్ట్ చేసిన దాని ప్రకారం అయితే ఇవి ఎక్కడికి పోవు, భద్రంగా వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇక్కడ కోర్టుకు పోవడానికి కూడా ప్రొవిజన్ ఉంటుంది. ఇంతకుముందులాగా సింగిల్ ఇది కాకుండా మల్టిపుల్ డాక్యుమెంటేషన్ ఉండేది, సింగిల్ డాక్యుమెంట్కి వస్తుంది. అంటే పని ఈజీ అవుతుంది. కానీ ఇందాక మీరు చెప్పిన దాంట్లో గవర్నమెంట్ ఆఫీసులు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఓకే, ఇందాక మీరు చెప్పిన దాంట్లో కీలకమైన పాయింట్ కనిపిస్తుంది, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయండి. ఇప్పుడు కబ్జాలు చేసే వాళ్ళకి యాక్ట్ వల్ల ప్రాబ్లం, భూమి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదంటున్నారు. మీ దృష్టిలో భూమి అంటే చిన్నకారు రైతు, మధ్యతరగతి రైతు ఎవరైతే ఉన్నారో భూమి ఉన్నవాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, కబ్జాలు చేసిన వాళ్ళకి మాత్రం ప్రాబ్లం అంటారు. కబ్జాలు చేసిన ఖచ్చితంగా కబ్జాలు చేసిన వాళ్ళు ఇప్పుడు బయటపడతాయి. ఒరిజినల్ ఎప్పుడైతే సింగిల్ డాక్యుమెంట్కి దారి తీస్తున్నాము, ఇప్పుడు 4-5 రకాలు ఉన్నాయి. కింద మనకు అడంగల్ కానీ 1B కానీ అక్కడి నుంచి మ్యూటేషన్ చేయడం కానీ ప్రాపర్గా చేయకపోతే ఒక్కొక్క రికార్డులో ఒక్కొక్క పేరు ఉండొచ్చు. అనుభవదారు ఫీల్డ్లో ఒకడు ఉంటాడు, ఇక్కడ ఇంకొకటి ఎక్కచ్చు. అలాగే 22 ఎప్పుడైతే పర్మనెంట్గా దాన్ని గవర్నమెంట్ దీంట్లో పడుతుంది. అలాగే మన ఫైనల్ దీనికి వచ్చేసరికి ఏది మ్యూటేషన్ కాకుండా 1000 ఎకరాలు ఉంది. ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంటు కింద విఆర్ఓ, ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అగ్రిమెంట్లు వేరే అవుతున్నాయి. అందుకే గవర్నమెంట్ ఆఫీసులు కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇద్దరి మధ్య జరిగే ఇది.
అక్కడ సర్వే నెంబర్ ఏదైతే రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారు, దానికి తగిన డాక్యుమెంట్ కింద లేదు, లేదా మధ్యలో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే ఉందనుకొని పైన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు అన్న వెబ్లాండ్ దాంట్లో కింద బేస్ ఏమో వేరే ఉంటుంది, ఇక్కడ మధ్యలో క్రియేట్ చేసిన డాక్యుమెంట్లో ఇంకో పేరు ఎక్కిస్తారు. రామకృష్ణారెడ్డి దాన్ని ల్యాండ్ అనుభవదారు అయితే లేదా పట్టాదారు అయితే రజనీకాంత్ పేరు వెబ్లాండ్లో ఎక్కిస్తారు. రజనీకాంత్ వెళ్ళి ఒకటి రిజిస్ట్రేషన్ చేసేసి వేరే వాళ్ళకి అమ్మేసి డబ్బులు తీసుకొని కూడా ఇస్తారు. అప్పుడు కింద వారేమో నాదే ల్యాండ్ అనుకుంటాడు, ఈలోగా కొన్న ఆసామి వస్తారు అక్కడికి. అవి గొడవలు ఇప్పుడు జరుగుతున్నాయి కదా, అవన్నీ పూర్తి ఇదైపోతాయి, ఎందుకంటే సింగిల్ డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి. మరి ఇది ఎవరికి దెబ్బతీస్తుంది? దొంగలకు. నేను అదే ఇంతకుముందు ఒకసారి అన్నాను, ఎవడైతే దొంగతనం చేసే వాళ్ళకు రాత్రిపూట కన్నాలు వేసేవాడికి గోడ పటిష్టంగా ఉంటే భయపడతా, వాడికి ఇష్టం ఉండదు. అందువల్ల నేను ఒప్పుకొని ఉంటాడు. గోడ పటిష్టంగా ఉంది, గడపారతో కొడితే కన్నం పడాలా, లోపలికి పోవాలా, దోచుకొని రావాలా బయటికి. ఇది కూడా అంతే, వాళ్ళు ఈజీ యాక్సెస్ ఉండదు. సింగిల్ డాక్యుమెంట్ బ్యాంక్స్ పని ఈజీ అవుతుంది, లేక తనఖా పెట్టినా ఈజీ అవుతుంది. ఒకే దగ్గర అన్ని డేటా ఉంటుంది. అది అమ్మితే ఇమ్మీడియట్ రికార్డులో ఎంట్రీ అవుతుంది. సింగిల్ దీంతో కంప్లీట్ అయిపోయే ఒక ఐడియల్ సిస్టమ్ వైపు వెళ్ళే దిశగా పెద్ద అడుగు ముందుకు పడింది. దీని తర్వాత ప్రొసీజర్లు వచ్చాక ఫైనల్ది మనకు